నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. యుద్ధం మొదలై నెలలు గడిచిపోయాయి. క్షిపణుల దాడులు, బాంబుల మోత, సైనికుల మరణాలు, ఆర్థిక ఆంక్షలు. ఇప్పుడు ఈ యుద్ధానికి ముగింపు పలకాలని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్వయంగా అంటున్నారు. కానీ అది అమెరికా ముందు ఇరాన్ తలవంచి చేసే శాంతి ప్రతిపాదన మాత్రం కానే కాదు. మేం బలంగా ఉన్నప్పుడే యుద్ధాన్ని ముగిద్దామన్నది పెజెష్కియాన్ మాట. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అసలు ఇరాన్ ఎందుకు ఈ మాట చెప్పింది? ట్రంప్ ఒత్తిడి ముందు ఇరాన్ నిజంగానే వెనక్కి తగ్గుతోందా, లేక యుద్ధం ఆపాలంటే మాతోనే ఒప్పందం చేసుకోవాలి అంటూ అమెరికాకి కౌంటర్ ఇస్తోందా? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఇంతకీ పెజెష్కియాన్ చేసినటువంటి ఆ సంచలన వ్యాఖ్యలు ఏమిటి? ఆగస్టు 21న ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో కొనసాగుతున్న యుద్ధాన్ని ఇప్పుడు ముగించడం మంచిదని ఆయన అన్నారు. అది ఇరాన్ బలం, గౌరవం ఉన్న సమయంలోనే యుద్ధాన్ని ముగించాలని చెప్పారు. ప్రపంచం ఇరాన్ విజయాన్ని గుర్తించిందని కూడా పెజెష్కియాన్ పేర్కొన్నారు. అమెరికా ఇరాన్లోని పాఠశాలలు, ఆసుపత్రులు, మౌలిక సదుపాయాలపై దాడులు చేసిందని ఆయన ఆరోపించారు. అంటే ఇరాన్ నుంచి వస్తున్న మెసేజ్ ఒక్కటే కాదు, ఒకవైపు యుద్ధాన్ని ముగిద్దాం, మరొక వైపు తాము ఇప్పటికీ బలంగానే ఉన్నామని చెప్పడం. ఇదే పెజెష్కియాన్ మాటల్లో కనిపిస్తున్నటువంటి అసలు వ్యూహం. అయితే ఇది ట్రంప్కు నేరుగా కౌంటర్ అంటే ఇక్కడే అసలు ట్విస్ట్ కూడా ఉంది. పెజెష్కియాన్ వ్యాఖ్యలను చూస్తే ఇది ట్రంప్కు పంపిన అధికారిక లేఖ కాదు, ట్రంప్తో నేరుగా మాట్లాడి చేసిన ప్రకటన కూడా అంతకన్నా కాదు. అయితే అమెరికాతో యుద్ధం ముగించడానికి ఇరాన్ సిద్ధంగా ఉందన్న సంకేతం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఆ ముగింపు ఎలా ఉండాలి? అమెరికా షరతులకు తలొగ్గి కాదు, ఇరాన్కు గౌరవం దక్కేలా ఉండాలని పెజెష్కియాన్ చెబుతున్నారు. ఇటీవల అమెరికా ఇరాన్ మధ్య కుదిరినటువంటి ఒప్పందాన్ని కూడా ఆయన సమర్థించారు. ఆ ఒప్పందంలో ఇరాన్ లొంగిపోయిందని చెప్పడానికి ఒక్క నిబంధన కూడా లేదని ఆయన అంటున్నారు. అంటే చర్చలకు సిద్ధమే, కానీ లొంగిపోవడానికి మాత్రం సిద్ధం కాదన్నదే ఇరాన్ వైఖరిగా కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో ట్రంప్ ఏమంటున్నారు? ఇక అక్కడికే వద్దాం. ఇరాన్ అధ్యక్షుడు యుద్ధం ముగిద్దామని అంటుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం తగ్గడం లేదు. ఇరాన్ సరైన ఒప్పందం చేసుకోవడానికి ఇంకా సిద్ధంగా లేదు అంటూ ట్రంప్ మండిపడ్డారు. అంతేకాదు ఇరాన్పై మరింత కఠినమైన ఆర్థిక ఆంక్షలకు అమెరికా సిద్ధమవడం కయ్యానికి కాలు దువ్వుతున్నట్టే కనిపిస్తోంది. సో ఇరాన్ మాత్రం యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధంగా ఉన్నామనంటోంది. మరోవైపు అమెరికా మాత్రం ముందు సరైన ఒప్పందానికి రావాలంటూ కూడా స్పష్టం చేస్తోంది. అంటే యుద్ధాన్ని ముగించడంపై రెండు దేశాల మధ్య అభ్యంతరం కుదరడం లేదని అర్థమవుతోంది. కానీ ఎలాంటి షరతులతో యుద్ధాన్ని ముగించాలన్నదే ఇప్పుడు అసలు సమస్యగా మారిపోయింది. ఇంతకీ అసలు సమస్య ఎక్కడుంది? ఇది కేవలం అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం కాదు. ఈ యుద్ధానికి మరో సెంటర్ పాయింట్ కూడా ఉంది. అదే హార్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాలు అత్యంత కీలకమైనటువంటి మార్గాల్లో ఇది ఒకటి. ఇరాన్ ఈ మార్గంపై ప్రెషర్ పెంచుతోంది. అమెరికా మాత్రం ఆ మార్గంలో చమురు రవాణా కొనసాగించేలా తన సైనిక శక్తిని ఉపయోగిస్తోంది. దీంతో యుద్ధ ప్రభావం అమెరికా ఇరాన్లకే పరిమితం కావడం లేదు. ప్రపంచ చమురు మార్కెట్పై, రవాణాపై, ఆర్థిక వ్యవస్థలపై దీని ప్రభావం పడుతోంది. రాయిటర్స్ రిపోర్ట్స్ ప్రకారం హార్ముజ్లో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ దేశాలకు ఆయిల్ సరఫరా భారీగా తగ్గిపోయింది. అయితే ఇరాన్ ఎందుకు ఇప్పుడు యుద్ధం ముగించాలని అనుకుంటోంది? ఇదే ఈ స్టోరీలో అసలు క్వశ్చన్. ఇక్కడ 3 రీజన్స్ అయితే కనిపిస్తున్నాయి. మొదటిది ఆర్థిక ప్రెషర్, ఆర్థిక ఒత్తిడి. అమెరికా కొత్త ఆంక్షలకు సిద్ధమవుతోంది. ఇవి ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఇక సెకండ్, చమురు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఆయిల్ ఆదాయం చాలా కీలకం. కానీ యుద్ధం, ఆంక్షలు, హార్ముజ్లో ఉద్రిక్తతలతో చమురు రవాణాపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇక థర్డ్ పాయింట్, దేశాన్ని కాపాడుకునే వ్యూహంపై చర్చ. ఇరాన్లోని కొందరు సైనిక నేతలు ప్రతిఘటన కొనసాగించాలని చెబుతుంటే పెజెష్కియాన్ లాంటి నేతలు ఆర్థిక వ్యవస్థను కూడా కాపాడుకోవాల్సిన అవసరాన్ని వారంతా ప్రస్తావిస్తున్నారు. అంటే ఇరాన్ బయట అమెరికాతో యుద్ధం చేస్తూనే దేశం లోపల భవిష్యత్తుపై లెక్కలు వేసుకుంటోంది. ఇరాన్ దిగి వస్తున్నా అమెరికా ఎందుకు వెనక్కి తగ్గడం లేదు అనేదే ఇక్కడ అసలు పాయింట్. అమెరికా వైపు నుంచి కూడా లెక్కలు ఉన్నాయి. కేవలం యుద్ధంతోనే ఇరాన్పై ట్రంప్ ప్రెషర్ పెట్టడం లేదు. ఆర్థిక ఒత్తిడితో కూడా ప్రభావం చూపించాలని కూడా చూస్తున్నారు. కొత్త ఆంక్షలు, చమురు ఎగుమతులపై ఒత్తిడి, హార్ముజ్పై నియంత్రణ, ఇవన్నీ కలిపి ఇరాన్ను ఒప్పందానికి తీసుకురావాలని అమెరికా ప్రయత్నిస్తోంది. ట్రంప్ మాత్రం ఇరాన్ సరైన ఒప్పందానికి సిద్ధంగా లేదు అని చెబుతున్నారు. అంటే ఇరాన్ యుద్ధాన్ని ముగించాలని అనుకుంటోంది. అమెరికా కూడా ఒప్పందం గురించి మాట్లాడుతోంది. కానీ ఇద్దరూ తమ తమ కండిషన్స్ దగ్గరే ఆగిపోయి ఉన్నారు. బహిరంగంగా చెప్తున్నట్టుగానే ఇరాన్ నిజంగానే బలంగా ఉందా? ఇదే మరో పెద్ద ప్రశ్న.
పెజెష్కియన్ మాత్రం మేం బలంగా గౌరవంగా ఉన్నామని అంటున్నారు. కానీ అమెరికా దాడులు ఇరాన్ సైనిక సామర్థ్యానికి, ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం కలిగించాయని రాయిటర్స్ సహా పలు రిపోర్ట్స్ అయితే కథనాలు చెబుతున్నాయి. అయినా ఇరాన్ పూర్తిగా లొంగిపోలేదు. క్షిపణులు, డ్రోన్ల సామర్థ్యాన్ని కొనసాగిస్తోంది. హార్మూజ్ జలసంధిపై తనకున్న నియంత్రణను ఉపయోగించి అమెరికాపై ఒత్తిడి తెచ్చేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోంది. అందుకే ఇరాన్ మేం గెలిచామని చెబుతుంటే అమెరికా మాత్రం ముందు సరైన ఒప్పందం చేసుకోండి అంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. రెండు దేశాలు ఒకే యుద్ధాన్ని రెండు రకాలుగా అయితే చూస్తున్నాయి. అయితే ప్రపంచానికి ఎందుకింత టెన్షన్? ఇది కేవలం ఇరాన్ అమెరికా సమస్య మాత్రమే కాదు. హార్మూజ్ జలసంధి ద్వారా ప్రపంచానికి భారీగా చమురు రవాణా జరుగుతోంది. అక్కడ రవాణా ఆగిపోతే చమురు ధరలు పెరిగిపోవచ్చు, రవాణా ఖర్చులు కూడా పెరిగిపోవచ్చు, ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంధనంపై ఆధారపడే దేశాల మీద మరింత ఒత్తిడి రావచ్చు. ఇప్పటికే ఈ యుద్ధం కారణంగా ప్రపంచ చమురు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడిందని రిపోర్ట్స్ అయితే చెబుతున్నాయి. అందుకే ఇరాన్ అమెరికా యుద్ధానికి ముగింపు ఎప్పుడు అన్న ప్రశ్న ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు కీలకంగా మారిపోయింది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన పరిణామం కూడా జరిగింది. ఇరాక్ నుంచి వచ్చే కొన్ని చమురు ట్యాంకర్లకు హార్ముజ్ మీదుగా వెళ్లేందుకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది పెద్ద స్థాయిలో మార్పుని చెప్పలేం, కానీ ఇరాన్ కూడా హార్ముజ్ విషయంలో కొన్ని మార్గాలను తెరవడానికి సిద్ధంగా ఉందన్నటువంటి సంకేతాన్ని దీన్ని చూడొచ్చు. ఇప్పటికే ఈ యుద్ధం కారణంగా ప్రపంచ చమురు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడిందని రిపోర్ట్స్ అయితే చెబుతున్నాయి. అందుకే ఇరాన్ అమెరికా యుద్ధానికి ముగింపు ఎప్పుడు అన్న ప్రశ్న ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు కీలకంగా మారిపోయింది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన పరిణామం కూడా జరిగింది. ఇరాక్ నుంచి వచ్చే కొన్ని చమురు ట్యాంకర్లకు హార్ముజ్ మీదుగా వెళ్లేందుకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది పెద్ద స్థాయిలో మార్పుని చెప్పలేం, కానీ ఇరాన్ కూడా హార్ముజ్ విషయంలో కొన్ని మార్గాలను తెరవడానికి సిద్ధంగా ఉందన్నటువంటి సంకేతాన్ని దీన్ని చూడొచ్చు. అంటే ఒకవైపు యుద్ధ భాష, మరొక వైపు దౌత్యానికి చిన్న తలుపు. ఇదే ఇప్పుడు ఇరాన్ వ్యూహంలో కనిపిస్తున్నటువంటి తేడా. తాజా పరిణామాలతో నిజంగా యుద్ధం ముగించే అవకాశాలున్నాయా అంటే ఇప్పుడే చెప్పడం కష్టం. ఎందుకంటే ఇరాన్ అధ్యక్షుడు యుద్ధాన్ని ముగించాలని అనుకుంటున్నారు. కానీ ఇరాన్ సైనిక బలగాలు మాత్రం మరో దాడి జరిగితే మరింత తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరిస్తున్నాయి. అమెరికా కూడా ఆంక్షలు పెంచుతోంది. ట్రంప్ కూడా ప్రెషర్ పెడుతున్నారు. అందుకే శాంతి మాటలు వినిపిస్తున్నా యుద్ధ వాతావరణం మాత్రం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఇరాన్ అధ్యక్షుడు ఇప్పుడు చెప్పిన మాటలు చిన్నవి కావు. యుద్ధాన్ని ముగిద్దాం, కానీ మేం బలహీనంగా ఉన్నప్పుడు కాదు, బలం గౌరవంగా ఉన్నప్పుడే. అంటే ఇది లొంగుబాటు సంకేతమా, లేక అమెరికాపై దౌత్య ఒత్తిడి పెంచే కొత్త వ్యూహమా? అమెరికా మాత్రం సరైన ఒప్పందం చేసుకోండి అంటోంది. ఇరాన్ మాత్రం మేము లొంగం అంటోంది. మధ్యలో హార్మోజ్, చమురు, ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ భద్రత ఇవన్నీ కలగలిపి ఉన్నాయి. అందుకే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్నటువంటి ప్రశ్న ఒక్కటే: ఇరాన్ నిజంగానే యుద్ధానికి ముగింపు పలుకుతోందా, లేక యుద్ధ ముగింపు పేరుతో అమెరికాతో మరో పెద్ద దౌత్య పోరాటానికి తెరదీస్తోందా? తదుపరి కొన్ని రోజుల్లో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. యుద్ధం ఆగుతుందా, లేక ప్రమాద దశకు చేరుకుంటుందా? అది ఇప్పుడు అసలు సస్పెన్స్.